హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఖాదీం నుంచి సోనీకి మారడానికి ఒక అప్డేట్ తీసుకువచ్చింది కువైట్ ప్రభుత్వం. రెండోది పాయింట్ ఏమిటంటే, కువైట్లో ఎందుకు తీవ్రమైన చెకింగ్లు జరుగుతున్నాయి, దానికి కారణం కూడా క్లారిటీగా చెప్తాను. నా వీడియోని మొట్టమొదటిసారి చూసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నా వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియోని ఎక్కువ మందికి చేరడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలాంటి వీడియో కావాలని కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను. ముందుగా అయితే ఖాదీ నుంచి సోనికి మారియా త్వరలోనే వస్తుందని కువైట్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అది రూల్ రానే వచ్చింది. కువైట్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖాదీం నుంచి సోనికి మారడానికి ఎలా అంటే ఒక రూల్ కూడా పెట్టింది. అది ఆ రూల్ ఏమిటంటే, కువైట్లో పనిచేసే వాళ్ళు 1 సంవత్సరం పనిచేసి ఉండాలి. ఖాదీం నుంచి సోని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఖాదీం పని అంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇంట్లో డ్రైవర్ 1 సంవత్సరం చేసి ఉండాలి. వాళ్ళు కూడా ఖాదీం నుంచి సోనికి మార్చుకోవచ్చు. ఇంకా డ్రైవర్ మాత్రం డ్రైవర్ సోనికి మార్చుకోండి, వేరే పనికి వద్దు. ఇక్కడ మెక్టప్లు ఉంటాయి. 500 దినార్లు చెల్లిస్తే సోని వీసా వస్తుంది. ఖాదీం నుంచి సోనికి మారుస్తారు. మరలా ఎక్కడైనా సరే బయటకు పని చేసుకోవచ్చు. లేదంటే ట్యాక్సీ మెక్టప్లు వాళ్ళైనా మనకు అకమప్ కొడతారు. లేదంటే కారు కూడా తీసుకోవచ్చు. రోజుకి 7 దినార్లు చెల్లిస్తే 5 సంవత్సరాలు పోతే వెహికల్ మన సొంతం అవుతుంది. ఎక్కడైనా కంపెనీలో పనిచేసే వాళ్ళు, జిమాలో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా కంపెనీలో మార్చుకోండి. అక్కడ కూడా జీతాలు బాగుంటాయి. డ్రైవర్ మారాలనుకునే వాళ్ళు డ్రైవర్ అకమాకి మార్చుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది. రెండో దానికి వద్దు. రెండో పాయింట్ ఏమిటంటే, కువైట్లో అకామా లేని వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో 2019లో ఒకసారి, 2020లో ఒకసారి, 2024లో ఇప్పుడు మార్చి 17 నుంచి జూన్ 17 వరకు క్షమాభిక్షణ పెట్టింది. మరలా జూన్ 30 వరకు పొడిగించింది. కానీ చాలామంది ఈ కాలం ఇలాగే పెడతారు, మనం ఇలాగే పని చేసుకోవచ్చు అని చాలామంది వెళ్లకుండా ఉండిపోయారు. 1,35,000 మంది అకామా లేని వాళ్ళు ఉంటే 35,000 మటుకే ఈ కాలంలో వెళ్ళిపోయారు. ఇంకా 90,000 పైన అకామా లేని వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ అకామా లేని వాళ్ళకంటే అకామా ఉన్న వాళ్ళు ఎక్కువ భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే అకామా ఉన్నవాళ్ళు సోనికి అయితే 5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, ఖాదీంకి అయితే 2 లక్షలతో అయిపోతుందని నిజాయితీగా అకామా కొట్టించుకున్నారు. వాళ్ళకి ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే డబ్బు పెట్టుబడి పెట్టారు. ఏమీ లేని వాళ్ళకి ఏమీ లేదు, ఫింగర్ వేసి వెళ్ళిపోవచ్చు అని ధీమా. 90,000 పైన అక్రమ నివాసులు కువైట్లో ఉండటం వల్ల ఎలాగైనా అకామా లేని అక్రమ ప్రవాసులకి ఆఖరి ఒకరి వరకు పట్టుకునే వరకు చెకింగ్లు తీవ్రంగా ఉంటాయని చాలా మంది పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, బయటకు వెళ్లకుండా బస్సులైనా సరే తీవ్రమైన చెకింగ్లు జరుగుతున్నాయి. ఇంకా ఆఖరికి అపాయింట్మెంట్లో కూడా వదిలిపెట్టకుండా జరుగుతున్నాయి. కువైట్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో పాటు కువైట్లో ఇంకో కండిషన్ కూడా పెట్టింది. మొదట్లో ఎలా ఉంటుందో అంటే, మీరు ఎక్కడైనా ఫింగర్ వేసి పట్టుబడితే వేరే కంట్రీకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇప్పుడు అయితే ఫింగర్ వేసి దొరికిపోతే కువైట్ నుంచి శాశ్వతంగా వచ్చే అవకాశం కోల్పోవడంతో పాటు వేరే ఇతర దేశాలకు కూడా 5 సంవత్సరాల పాటు వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుంది. చాలా సీరియస్గా తీసుకుంది. కువైట్లో ఎక్కువగా ప్రవాసులు నివసించే అన్ని ఏరియాలు కూడా ఎక్కువ చెకింగ్ జరుగుతున్నాయి. ఇంకపోతే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అన్నది చూడాలి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.